వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్. ఈరోజు మనము గ్రూప్ 2కు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లను మనం చూద్దాం. 3,8,27,112-3396 శ్రేణిని పూరించండి. 3, 8, 27, 112-3396 శ్రేణిని ఏం చేయాలా? పూరించాలా. మధ్యలో ఒక నెంబర్ మిస్ చేసినాడు. ఆ మిస్ అయిన నెంబర్ ఏందో మనకు కావాలా. ఆ మిస్ అయిన నెంబర్ కావాలంటే ఇప్పుడు చూడండి, నెంబర్స్ పెరుగుతూ పోతున్నాయా, తగ్గుతూ ఉన్నాయా? పెరుగుతూ పోతున్నాయి. పెరుగుతూ పోతున్నాయి అంటే ఒకటే గుర్తు, ఇంటూలో ఉంటాయి లేదా స్క్వయర్స్లో ఉంటాయి. అవే స్క్వయర్స్, క్యూబ్స్ అవే ఉంటాయి మనకి. సరే, అవి స్క్వయర్సా క్యూబ్సా అని తెలియాలా? ఇవి తెలియాలంటే నీకేం కావాలి? స్క్వయర్స్ ఖచ్చితంగా వచ్చిండాలా, క్యూబ్స్ వచ్చిండాలా. అలా క్యూబ్స్ స్క్వయర్స్ వచ్చినప్పుడు మళ్ళీ నీకేం చేయాలంటే అవి +1లో ఉన్నాయా, -1లో ఉన్నాయా? అంటే స్క్వయరు +1, స్క్వయరు -1 అవి కూడా నీకు రావాలా. ఇప్పుడు 64 ఉంది. 64 అనేది స్క్వయర్గా రాసుకోవచ్చు, క్యూబ్డ్గా రాసుకోవచ్చు. 63 ఉంది. ఇప్పుడు 63 రాసినప్పుడు 4 క్యూబ్ 64, 4 క్యూబ్ -1 65 ఉంది. 65 రాసుకోవచ్చు, 4 క్యూబ్ +1 రాసుకోవచ్చు. అలానే 8 స్క్వేర్ -1 కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇలా మనము స్క్వయర్స్లో ఉన్నప్పుడు ప్లస్ -1 కూడా మనం చెక్ చేయాలి. అయితే ఇప్పుడు దీన్ని ఎలా చేద్దాము? ఇక్కడ 8 మాత్రమే క్యూబ్ ఉంది. నెక్స్ట్ 27 3 క్యూబ్లు. ఇంకా మిగతా క్యూబ్లకు సంబంధం లేదు, దీనికి సంబంధం లేకుండా ఉన్నాయి. ఓకేనా? కాబట్టి దీనిలో వేరే వేలో చేద్దాం, అంటే మల్టిప్లికేషన్ మెథడ్లో చేద్దాం. 3ని ఏం చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చింది 8 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 8 వచ్చింది. 8 కావాలి అంటే 3ని ఏం చేసినాడు? ఇంటూ 2 చేసినాం. అప్పుడు 3 × 2 ఎంత? 6 +2 చేసి ఎంత వచ్చింది? 8 వచ్చింది. అంటే ఫస్ట్ నెంబర్ను ఇంటూ 2 చేసి +2 చేస్తే వచ్చింది 8. సెకండ్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ నెంబర్ నుంచి థర్డ్ నెంబర్ కావాలి. 8 ఇంటూ 8 3 24 అంటే ఇంటూ 3 8 3 24 27 రావడం ఎంత కలిపినాడు? +3. అంటే మీకు ఏం అర్థం కావాలి ఇప్పుడు? ఇంకా ఫస్ట్ నెంబర్ ఇంటూ 2 చేసి +2 చేసినాడు. సెకండ్ వన్ ఇంటూ 3 చేసి +3 చేసినాడు. అంటే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? ఇంకా 27 × 4 +4 చేయాలి. అప్పుడు 4 7 28 8 4 12 వచ్చింది, ఒకటో స్థానంలో వచ్చింది. కాబట్టి ఇంటూ 4 +4 నెక్స్ట్ ఏం చేయాలా? నెక్స్ట్ 112 వచ్చింది కదా, 112 ఇంటూ 5 +5 చేయాలా, ఇంటూ 5 +5 చేయాలా. మళ్ళీ వచ్చిన దాన్ని ఏం చేయాలా? ఇంటూ 6 + 6 చేస్తే ఈ నెంబర్ రావాలా. దానికోసం ఫస్ట్ దీనికి చేద్దాం. ఇప్పుడు దీన్ని కూడా నువ్వు లాజిక్గా వెళ్ళు. ఇక్కడ 5 2 10 ఫస్ట్ మల్టిప్లికేషన్ మాత్రమే చేయాలమ్మా, ఇంటూ టేబుల్ మా ప్లస్ టేబుల్. అంతేగాని ఇప్పుడు చాలా మంది చూడండి 5 + 5 10 చేసి ఇంటూ చేసినారనుకో 1 1 2 0 లేదు. ఒకవేళ ఉంది అనుకో, దానికి పోయినా అనుకో ఇబ్బంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ప్లస్ చేయాలి, ప్లస్ కానీ మైనస్ కానీ. కాబట్టి 5 2 10 వచ్చినప్పుడు ఇంటూ ప్లస్ ఉంది, ఒకటి స్థానంలో 0 ఉంది. 0 + 5 ఎంత? 5. అంటే ఒకటి స్థానంలో 5 వచ్చింది. అలా 5 వచ్చింది ఎక్కడ ఉందా? ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది. 3 ఆప్షన్లో ఉంది. ఎక్కడ లేదు, 3 ఆప్షన్ తప్ప. కాబట్టి ఆన్సర్ ఏంది? 3 ఆప్షన్. సరే, ఒకసారి చేద్దాం, వస్తుందా రాదా అనేది. 5 2 10 5 1 5 1 6 5 1 5 560 వచ్చింది. +5 ఉంది కదా, +5 చేసి ఎంత? 565 వచ్చింది కదా. కాబట్టి మనకి ప్రీవియస్ బిట్ అంటే ఇది ప్రీవియస్ బిట్ ఆల్రెడీ మనకి ఈ ప్రీవియస్ బిట్లో ఇలా అంటే మనకి టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు ఇస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే చేసుకుంటూ కూర్చున్నప్పుడు టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసేటప్పుడు ఇలా ఉందా లేదా, ఉంటే ఆన్సర్ అయిపోయింది, లేదా చేద్దాం అంతే కదా. మళ్ళీ దీన్ని 565 ఇంటూ 6 + 6 చేసినాం అనుకో, అప్పుడు 3396 వచ్చింది. ఇప్పుడు 6 × 5 30 అంటే 0 + 6 వచ్చింది కదా, అంటే దాదాపు వస్తుంది. ఓకేనా? మాక్సిమం వచ్చింది కరెక్ట్గా, మనం చేసిన ప్యాటర్న్ కరెక్ట్గా. ఇలా నువ్వు చెక్ చేసుకుంటే ఈజీ.